అర్జున్ కార్మికుల సమస్యలను సర్కార్ పట్టించుకోవడం లేదని బహుజన్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికులకు బానిసలుగా చూస్తుందన్న ఆయన రిటైర్డ్ ఎంప్లాయీస్ ను సీఎండీలుగా పెట్టుకుని ఆటలాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పవర్ సంస్థల నష్టాలకు కారణం సీఎం కేసీఆర్ అని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేయకపోతే తెలంగాణ వచ్చుండేది కాదని అన్న ఆయన నిరుద్యోగులు ఒకే రోజు 4 ఎగ్జామ్స్ ఎలా రాస్తారని నిలదీశారు. మరి మే 7వ తారీఖు నాడు జరగబోయే తెలంగాణ భరోసా సభలో తెలంగాణ ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొవాలని అందరూ మీడియా సంస్థలు మరి సోషల్ మీడియా సంస్థలు అందరూ కూడా దీనికి చక్కటి ప్రచారం కల్పించాలని మీ అందరినీ కూడా ఈ మీడియా సమావేశం ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి తెలంగాణలో చాలా ఉద్యోగ సమాజం మీద మరి ముఖ్యంగా ఉద్యోగ సమాజం మీద విపరీతమైన అణచివేత జరుగుతూ ఉన్నది. మరి మనం ఇక్కడ మాట్లాడుతుండగానే తెలంగాణలో ట్రాన్స్కోలో ఉండే ఆర్టిజన్ కార్మికులు 23,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో